ఫస్ట్ థ్యాంక్ యూ గ్రేట్ఫుల్. ముందర నాకు మైక్ తెలుగునే కనబడుతుంది దీంట్లో, తెలుగు 70mm. సో ఏంటంటే మనకి యాక్చువల్గా 70mm అంటే మనం థియేటర్లో అలా చూస్తాము. కానీ మన సుమక్క గారు, రామోజీరావు గారు, వీళ్ళ కీరవాణి సార్, మన రాజమౌళి గారు, వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళన్నీ ఏంటంటే ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఇలాగ వెస్ట్రన్ కల్చర్ ఇలాగ ఇంగ్లీష్ మాట లేకుండా ఇలాగ మన 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 లైఫ్ స్టైల్ అయినప్పటికీ కూడా ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదనుకున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేవాడికి తెలుగు రాదని మనం చెప్పలేం. ఎందుకంటే మన సుమక్క గారు, వీళ్ళు కీరవాణి గారి మ్యూజిక్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రపంచ స్థాయిలో కూడా అన్ని మన తెలుగు భాషని ఎంత గౌరవ, ఈవెన్ ఆస్కార్ అవ్వచ్చు అలాగా. సో ముందుగా ఏంటంటే రోషన్ కనకాలకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నేను తనకొకటే చెప్తున్నాను, మన సొసైటీలో మనం చీడపురుగులు అన్న మాట వింటూ ఉంటాం. అవి మనకు మంచి చేస్తాయి. ఎందుకంటే ఆ పురుగుల వల్ల ఇంటికి ఒక చదలవాడిని తీసుకొచ్చి వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చే ఆపర్చునిటీ చీడపురుగులు క్రియేట్ చేస్తాయి. కానీ ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ జీవితాలు బాగు చేసుకోలేరు. వేరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎలా సక్సెస్ అవ్వాలో తెలియక ఆ టైంపాస్ ఖాళీ టైం ఉన్న వాళ్ళు ట్రోల్ చేస్తారు. సో వాళ్ళని తప్పుపట్టిన వాళ్ళకి ఒక మెంటర్ లేరు. సో నేను రోషన్ కనకాలకి ఏం చెప్తానంటే, వీఆర్ డిసిప్లిన్ ఫెలోస్, మోహన్ బాబు గారు ఫ్యాన్స్. మనం తెలుగు ప్రైడ్ మోహన్ బాబు గారు, రామోజీరావు గారు వీళ్ళందరూ. సో ఏంటంటే మన ఎవరన్నా ట్రోల్ చేయాలి కానీ మనం ట్రోల్ చేసిన వాళ్ళు పట్టించుకోవద్దు. లెటర్స్ బి సోషల్ డాక్టర్స్. సో ఏంటంటే మన పని మనం చూసుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు ఒక ప్రతి హీరోకి ఒక ఫ్రైడే వస్తే ఒక హీరో అలా ఉంటారు. కానీ ప్రతి హీరోకి ప్రతి వీకెండ్ ప్రతి హీరో అందరికీ ఏంటంటే నచ్చేది సుమక్క గారు. సో వాళ్ళ అబ్బాయి కొంతమంది మైక్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్తారు, కొంతమంది కుదరదు. ఆన్ ది హోల్ ఎక్కడ చూసినా కూడా మన జనరల్గా ఇంట్లో మన మేనల్లుడు అంటే మనం ఎంత ముద్దుగా చూస్తామో, ఇప్పుడు మన అనొచ్చో లేదో తెలియదు కానీ మన రోషన్ అంటే మన తెలుగు మేనల్లుడని గర్వంగా చెప్పుకోవాలి. సో ఏంటంటే మన డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్. నేను ఒకటే చెప్తాను రోషన్కి, తెలుగు ఇజ్జత్ రామోజీరావు గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మన బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజమ్మలో వీళ్ళందరూ ఉన్నారు. మన సునీతక్క గారు వీళ్ళందరూ ఉన్నారు. మన గోపిక పూర్ణిమ గారు, మల్లికార్జున గారు, వీళ్ళ మన తెలుగు ఇజ్జత్. మన ఇండియన్ ఇజ్జత్ అంటే బ్లాక్ కలర్. సో దాని గురించి నథింగ్ టు వర్రీ. మన రజనీకాంత్ గారు చూసుకున్నా, మెగాస్టార్ గారు చూసుకున్నా, మన హ్యుమానిటీ గార్డ్ కేజే యేసుదాస్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ హ్యుమానిటీ గార్డ్ కేజే యేసుదాస్ గారు, వీళ్ళందరూ చూసినట్టే మన ఇండియన్ కలర్ అంటే బ్లాక్ కలర్, ఇండియన్ ఇజ్జత్, నథింగ్ టు వర్రీ. మూవింగ్ ఫార్వర్డ్ ఐ సిన్సియర్లీ ప్రే ఫర్ రోషన్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫుటింగ్. ఇప్పుడు ఏంటంటే అందరూ సక్సెస్ అయ్యి ట్రోల్ అవుతారు. ఆల్రెడీ ట్రోల్ అయిపోయాడు. సో ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయాడు. నేను ఒకటే చెప్తా, రోషన్ ఈ సక్సెస్ ఫెయిలియర్కి అతీతంగా మంచి స్టోరీస్ తీసుకుని చూసి అది చెప్పి ముందరికి వెళ్తారు అనుకుంటున్నాను. సో ఏంటంటే రోషన్ ఫెయిల్యూర్ సక్సెస్కి అతీతంగా ఆల్రెడీ మన సుమక్క గారు కూడా డెస్టినీ అన్నారు. దేర్ రోషన్ ఇస్ ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ అతీతంగా రోషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతాడంటే తెలుగు మాట్లాడడం మానేసినప్పుడు ఫెయిల్యూర్ అవుతాడు. సో తెలుగు మాట్లాడతాడు, తెలుగు మర్చిపోడు. సో ఆబ్వియస్లీ ఈజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. సో నథింగ్ టు వర్రీ. ఇంకా మన ఈ హీరోయిన్ గారు బబుల్ గమ్ సినిమా హీరోయిన్ గారు వస్తే మొన్న ఆవిడ కూడా ఏంటంటే చూసాం కదా, మన ఆల్రెడీ ముందర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా షీఈస్ వెరీ డిగ్నిఫైడ్, ఎలిగెన్స్ పర్సనిఫైడ్. నాకు ఎలా గుర్తొచ్చారంటే మానస చౌదరి గారు, మన వేటూరి గారు పాట గుర్తొచ్చింది. మన చంటి సినిమా, మన వెంకీ, అందులో ఈ ప్లాట్ఫామ్ తీసుకుని వెంకీ మామ 75 ఇయర్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ వెంకీ మామ. ఏం చెప్తున్నానంటే మన వేటూరి గారి సాంగ్ మన చంటి అప్పుడని ఒక్కొక్కళ్ళు మా టైంలో 2-3 సార్లు చూసాము. ఆ మానస చౌదరి గారిని చూస్తే మాకు ఏం గుర్తొచ్చిందంటే పాట, ఆ దేవుడు ఆ దేవితో అలకబూనెనేమో, శ్రీదేవిని ఇలక పంపెనేమో, మోహనాల సోయగాల మేనకో. ఆ పాట మన వేటూరి గారు మన తెలుగు భాషకి వన్నెల తెచ్చింది. మన కీరవాణి సార్కి గురువు గారు, ఇప్పుడు మన ఈవెన్ సిరివెన్నెల గారు, బాలు గారు అందరూ పైనుంచి దీవిస్తూనే ఉంటారు. తెలుగు భాష అంటే అంత గౌరవం. నేను ఒకటే చెప్తాను, ఈ రోషన్కి ఏంటంటే ఆల్ ది బెస్ట్. సో ఒకప్పుడు ఏంటంటే ఒక మెగాస్టార్కి, మహేష్ బాబు గారికి, వాళ్ళకి సినిమాలు డైరెక్టర్కి ఆపర్చునిటీ కావాలంటే ముందర వాళ్ళు ఒక రవితేజ గారికి ఫస్ట్ సినిమా, లేకపోతే నాని గారికి చూసి వాళ్ళ తర్వాత ప్రూవ్ చేసుకున్నారు. సో నేనేమంటానంటే ఇప్పుడు మొన్న నాని అన్న కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న. మొన్న నాన్న సినిమా కూడా అదిరిపోయింది. ఎందుకంటే నాన్న గొప్పదనం గురించి చెప్పింది. అలాగా అందులో మన టాలరెన్స్ గురించి సీత రామాయణం అంటాం. మాకైతే మా మిడిల్ క్లాస్ అబ్బాయిలు మన రాజీవ్ బాబు గారిని చూసి నేర్చుకుంటాం. అలాగే ఎప్పుడు బ్యాక్ సీట్ తీసుకుని సుమక్క గారికి ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఫ్యామిలీ అంతా అసలు ఎప్పుడు ఎవరన్నా ట్రోల్ చేసినా పల్లెత్తు మాట అనకుండా అలాగా మరి కేవలం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా టాలరెన్స్ ఉంటుందని మా రాజీవ్ బాబు గారు ఏంటంటే ఎప్పుడు చూసినా ఆయన ఎప్పుడు మాకు ఆదర్శమే. ప్రతి సినిమాలో ఆయన ఉండాలనుకుంటాం. కానీ ఏంటంటే ఇట్స్ అ కమర్షియల్ వరల్డ్.
ప్రతి వాళ్ళకి ప్రతిసారి ఆపర్చునిటీస్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రాసి పెట్టున్నప్పుడు మనం తినే గింజ మీద రాసి పెట్టి ఉంటుంది కదా, అలా అంటారు కదా, అలాగా. సో హ్యాపీ. మనకి ఏంటంటే వన్ లాస్ట్ థింగ్, మనకి బయట యూత్ని చెడగొట్టడానికి రామాయణాలు మహాభారతాలని ఎటకారంగా మాట్లాడుతున్నారు. నథింగ్ టు వరీ, మనకు ఆల్రెడీ రామాయణాలు ఉన్నాయి. మన రాజమౌళి గారు, రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ, మన సుమక్క గారి ఫ్యామిలీ టాలరెన్స్ అది. విషింగ్ రోషన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.